దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి కృప చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావమును మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యము ధ్యానించుకుందామండి. 144వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. 144 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఈ 144వ కీర్తన దావీదు రచించిన కీర్తన. ఇది దావీదు దైవ ప్రేరేపణతో రాసిన కీర్తన. ఈ కీర్తనలో కొన్ని మాటలు, ఒకటేమో కృపానిధి, 2 కోట, 3 దుర్గము, 4 కేడము అని దావీదు భక్తుడు సెలవిస్తూ, ఆయనే నా కృపానిధి, ఆయనే నా కోట, ఆయనే నా దుర్గము, ఆయన నన్ను తప్పిస్తాడు, ఆయనే నా కేడము, ఆయనే నేను ఆశ్రయించువాడు అని చాలా అద్భుతమైన, విలువైన, శ్రేష్టమైన మాటలు దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఇదే కీర్తనలో, చాలా కీర్తనలో ఆయనే నా దుర్గము, నా కోట, నా కొండ అని చెబుతూ అనేక మాటలు ఈ కీర్తనలో మనం చూస్తాం. మంచిది పిల్లరా. మొదటిగా కృపానిధి. ఇక్కడ దావీదు కీర్తన కూడా సెలవుస్తున్న మాట ఏమిటంటే, మొదటిగా ఆయన నాకు కృపానిధి. అవును, నిధి అనగా ఐశ్వర్యం, కృప అనగా మనకు తెలిసిన విషయమే. సాధారణంగా దేవుడు కృపను బట్టి ఇలా ఉన్నాను, దేవుని యొక్క కృపను బట్టి గృహం కట్టుకున్నాను, దేవుని కృపను బట్టి మా కుటుంబం ఇలా ఉంది, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. కృపనగా సాధారణంగా తెలిసిన విషయం. కృపనగా దేవుని దగ్గర నుంచి ఏదైతే మనం పొందుకోలేకపోతున్నామో, ఆయన మన ఎడల చూపిన ప్రేమను బట్టి, క్షమాపణ బట్టి, ఆయన యొక్క జాలి, ఆయన కరుణను బట్టి మనం పొందుకునేది, అంటే అర్హత లేనప్పుడు కూడా, దేవుని దగ్గర నుంచి మనకు అర్హత లేనప్పుడు కూడా పొందుకునేదే కృప. అంటే ఆయన అర్హత లేనప్పుడు కూడా ఆయన కృప ద్వారా మనకు సమస్తం అనుగ్రహిస్తాడనమాట. మనకు అర్హత లేనప్పుడు కూడా పొందుకోవడానికి, దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవడానికి అర్హత లేనప్పుడు కూడా దేవుని యొక్క మనలను ఆయన మన ఎడల జాలిని బట్టి అవి మనం పొందుకోవడమే కృప. అయితే కృపానిధి, ఐశ్వర్యం. ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కృపానిధి, ఆయనే నా కృపానిధి. అంటే కృప ఐశ్వర్యము, అంటే ఐశ్వర్యంతో పోలుస్తూ ఆయనే నది, ఆయనే నా నిధి, నా కృపైశ్వర్యము అని తెలియజేస్తున్నాడు. ఒకటి. రెండవది నా కోట. నా కోట అనగా శత్రు నుండి, చూడండి, రక్షణ కొరకు రాజులు తమ నివాసాల చుట్టూ నిర్మించుకునే పటిష్టమైన భారీ నిర్మాణం కోట అనగా. అంటే శత్రువులు ఏ ఒక్కరు కూడా దరిదాపుల్లో రాకుండా రాజులు తమ నివాసాల చుట్టూ భారీ నిర్మాణం చేసుకుంటారు. అలా నిర్మాణం చేసుకున్నదే కోట. ఇప్పుడు అటువంటి ఆయన దేవుడే నా కోట అంటున్నాడు. అంటే దేవుడే నా చుట్టూ ఆయన కాపుదల, దేవుడే నా నివాసం చుట్టూ, నా గృహం చుట్టూ, నా వ్యక్తిగత జీవితం చుట్టూ పటిష్టమైన భద్రత ఆయనే అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా నా దుర్గము. దుర్గం అనగా చూడండి, ఆపద సమయంలో రక్షణనిచ్చే ఆశ్రయం అని చెప్పాలి. దుర్గం అనగా ఆపద సమయంలో రక్షణనిచ్చే ఆశ్రయం, లేదా శత్రువులు ప్రవేశించడానికి వీలు లేని బలమైన కోట. ఇక్కడ దావీదు భక్తులు ఏమంటాడంటే, నా దుర్గము ఆయనే, అంటే ఆపద సమయంలో రక్షణ ఇచ్చేది కూడా ఆయనే, నా ఆశ్రయం ఆయనే అని దావీదు భక్తుడు చెబుతున్నాడు పిల్లలు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయనే మన కృపానిధిగా, ఆయనే మన కోటగా, ఆయనే మన దుర్గముగా మనము చేసుకున్నప్పుడు పిల్లరా, దేవుడు అటువంటి క్షేమమును, భద్రతను అనుగ్రహిస్తారు. అంతేకాదు, మరొక మాట చూస్తే, నన్ను తప్పించేవాడు. అవును, శత్రువుడి భీతి నుంచి దావీదుని దేవుడు తప్పించాడు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో దావీదుని దేవుడు తప్పించాడు. అంతేకాదు, మరొక మాట చూస్తే, నా కేడము, నేను ఆశ్రయించేవాడు. నా కేడము అనగా రక్షణ కవచం అన్నమాట. డాలు లేదా రక్షణ కవచము. యుద్ధంలో శత్రువులు విసిరే బాణాలు,
కత్తిపోట్లను అడ్డుకోవడానికి చేతితో పట్టుకుని రక్షణ కవచం లేదా రక్షణ సాధనాన్ని కేయడము అంటారు. అంటే ఏదైతే అంటే అపవాదిని శత్రువు కావచ్చు, ఇంకేదైనా శత్రువు కావచ్చు, ఏవైతే మన మీదకి విసరపడతాయో అడ్డుకుని చేతితో పట్టుకుని రక్షణ సాధనాన్ని కీయడం అంటారు. అంటే ఆ విధముగా దేవుడు కాపుదలను, రక్షణ కవచాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు అని దావీదు తన గురించి చెబుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో ఆయనను కేయడం, కానీ ఆ కేయడమే నా ఆశ్రయము, నేను ఆశ్రయించేవాడు అంటున్నాడు చివరిలో. మనం దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆయన మన కృపానిధిగా ఉంటాడు, ఆయన మన కోటగా ఉంటాడు, నా దుర్గము అంటున్నాడు. ఇక్కడ చాలా అద్భుతమైన మాటలు తెలియజేస్తున్నాడు. ఈరోజు శత్రు భీతి నుంచి విడిపించడానికి, శత్రువు అంటే మనుషులే కాకపోవచ్చు, శత్రువు అంటే అనారోగ్యమైన శత్రువు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులైన శత్రువు కావచ్చు, కుటుంబంలో వచ్చే సమస్యలని శత్రువు కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, అనేక సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న రోగము అని శత్రువు కావచ్చు, లేదా అప్పుల భారం అని శత్రువు కావచ్చు, ఏదైతే నిన్ను బలహీనపరుస్తుందో, ఏదైతే నిన్ను బాధ పెడుతుందో, ఏదైతే నిన్ను గాయపరుస్తుందో, అవన్నీ కూడా శత్రువులు ఎక్కడికి వస్తాయి. ఆ శత్రు బాణాలని మీదకి రాకుండా శత్రు బాణాల నుంచి విడిపించడానికి ఆయన మనకు దుర్గము, మనకు కృపానిధి, అంతేకా మనకు కేడమనై ఉన్నాడు. ఆ విషయం మనం మర్చిపోకూడదు. దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే దావీదు జీవితంలో అనేక పరిస్థితులు తను ఎదుర్కొన్నాడు. ఏమండి, దావీదు శత్రుభీతి నుంచి బయటపడ్డాడు. దావీదుని శత్రువులు అనేక మంది, సౌరాజు యొక్క సైన్యము తనుతున్నప్పుడు ఒంటరిగానే మరి దేవుని దగ్గర కనిపెట్టుకుని ప్రార్థించి గొప్ప విజయాన్ని సాధించాడు. దేవుని ఆశ్రయంగా చేసుకుని, దేవుని దుర్గముగా చేసుకుని, దేవుని కోటగా చేసుకుని నిలబడ్డాడు, జయించాడు. అవును, మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో, ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో, ప్రతి బలహీనతలో మనం దేవుని ఆశ్రయంగా చేసుకున్నప్పుడు దేవుడు మనకు దుర్గముగాను, కేడముగాను, కోటగాను ఉండి మనం బలపరిచి, మన క్షేమాన్ని ఇచ్చి ఆశీర్వదించి మనకు రక్షణ కవచంగా దేవుడుండి మనలను విడిపిస్తాడని తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, దావీదు భక్తుడు సెలవిస్తున్నమాట, నన్ను తప్పించేవాడు, నా దుర్గము, నా కృపానిధి, నా కోట, నా కేడము, నేను ఆశ్రయించేవాడు అంటున్నాడు. అవును ప్రియులారా, అవును ప్రభువా. ఇగో తండ్రి, మా జీవితాల్లో కూడా ప్రభువా మిమ్మల్ని దుర్గముగా, కోటగా, కేడముగా, మిమ్మల్ని ఆశ్రయించేవారంగా ఈ ఉండి ప్రభువా, నేను అనేక బంధకాల నుంచి, బలహీనత నుంచి తప్పించబడ్డని సహాయం దయచేయండి. ఎందరైతే ప్రార్థనసుడు గారో ప్రార్థనసులు లోపల దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నా స్వస్థపరచండి. ప్రతి కుటుంబం చుట్టూ మీకు ఆపుదలు దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తారో ప్రార్థనకి జవాబులు దయచేయండి. ఇంకెవరైతే ఏ సమస్యలు ఉన్న వెళ్తున్నారో సమస్యలు విడుదల అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.